ప్రథమ్ ఎమాన్యుయల్ టు సెల్ఫ్ 3 స్టేజ్‌లో లోపల ఇంపల్సెస్ యొక్క మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది రెడీ చేస్తున్నాం. సో, 3 అనే మెమరీ పూల్ ఏమో ప్రెజెంట్ లైఫ్‌లో అక్యుములేట్ అయిన మెమరీ. 3 ఉండే మెమరీ పూల్ ఏమో ప్రీవియస్ లైఫ్‌లో ఉన్న మెమరీ. సో, ఇది కంప్లీట్‌లీ మైక్రో వాల్స్‌తో లాక్ చేయబడి ఉంటుంది. సో, అది నీకు యాక్సెసిబిలిటీలో ఉండదు. ఇది కూడా ఈ 3 పార్ట్‌లో కూడా లేయర్ పార్టే జనరల్‌గా కాన్షియస్‌లో ఉంటుంటుంది. దాన్ని మనం కాన్షియస్ మెమరీ అంటాం. ఇన్నర్ డీప్‌వి నీకు సబ్‌కాన్షియస్ అని, అన్‌కాన్షియస్ అని అంటుంటాం. సో, ఎనీవే ఈ తాలూకాస్ అంటే లా వాల్వ్స్ బ్రెయిన్‌లో ఈ నాడీలో ఉండే సూక్ష్మ శరీరంలో ఉండే వాల్వ్స్ ఇవి. స్థూల శరీరంలో ఉండే వాల్వ్స్ కావు. గుండెలో ఉండే వాల్వ్స్ కవాటాల్లాగా. ఇవి 1 ఆఫ్ ప్రాక్టీస్‌లో సఫిషియంట్ ప్రాక్టీస్ జరిగినప్పుడు వాటిని కావాలంటే 2 క్లోజ్ లేదా 2 ఓపెన్ స్టేజ్‌కి నువ్వు తీసుకునే స్టేటస్‌లోకెళ్తావు. సాధారణంగా ఎలా ఉంటదంటే ఒకటి 1 ఓపెన్ అయితే ఒకటి క్లోజ్ అనే స్టేజ్‌లో ఉంటుంటుంది. నార్మల్ పర్సన్స్‌లో. సో, 4 సెంటర్స్ స్పైనల్ కార్డ్ అలాంగ్ విత్ స్పైనల్ కార్డ్ అలాంగ్ విత్ 4 సెంటర్స్ తీసుకుంటే, ఈ 4 సెంటర్స్ ఎక్కడుంటాయి? సూక్ష్మ శరీరంలో ఉంటాయి. కానీ స్థూల శరీరంలో ఎంబౌండెడ్ అయి ఉంటాయి కాబట్టి, స్థూల శరీరం పరంగా ఆ ఉండే స్థానాల్ని చెప్తున్నామనమాట. సో, 6 ఏమో శుద్ధి అంటాం. ఈ 7 ఆజ్ఞ. ఆ! నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏమో అనాహత. అలాగే ఫోర్త్ ఏమో మణిపూర. ఇక్కడే కుండలిని పాయింట్ అని గూడా అంటారు. దీని దగ్గరే ఉంటుందది. నెక్స్ట్ స్వాదిష్టాన. నెక్స్ట్ మూలాధార. సో, నార్మల్ ఫుడ్ క్రియేట్స్ ఫిజికల్ ఎనర్జీ. నార్మల్‌గా మన ఫుడ్ నువ్వు ఇంటేక్ చేసుకుంటే ఏమవుతుంది? అది ఫిజికల్ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఈ ఫిజికల్ ఎనర్జీ క్రియేట్స్ సబ్లిమేటెడ్ సెక్స్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేడ్. సో, ఈ ఫిజికల్ ఎనర్జీ ఉందే అది క్రియేట్ చేస్తుంటుంది. ఏం క్రియేట్ చేస్తుంటుంది అంటే సెక్స్ ఎనర్జీని, నీ స్పిరిచువల్ విల్‌ని అండ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని డిపెండ్ అపాన్ యువర్ అవేర్‌నెస్. నీ అవేర్‌నెస్ యొక్క డిగ్రీ బట్టి, అవేర్‌నెస్ యొక్క క్వాలిటీ బట్టి. Influences from Bindu and Sahasra are now over the entire primary body and brain. ఈ సూక్ష్మ శరీరంలో ఉండే బిందు పాయింట్ ఉంది కదా! బిందు పాయింట్ అంటే 9, సహస్ర పాయింట్ అంటే 8. ఈ 2 పాయింట్లు. సరే మళ్ళా ఫిగర్‌లో చూపిస్తాను. సో, ఇది బిందు పాయింట్, ఇది సహస్ర పాయింట్. సో, ఈ 2 పాయింట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి ఎంటైర్ ప్రైమరీ బాడీ అండ్ బ్రెయిన్. ప్రైమరీ బాడీ అంటే సూక్ష్మ శరీరాన్ని ప్రైమరీ బాడీ అంటారు. స్థూల శరీరాన్ని సెకండరీ బాడీ అంటారు. ఇది ఈ ఎవల్యూషన్‌లో ఎవల్యూషన్స్ ఆర్క్ ఆఫ్ సైకిల్‌లో ఉన్నవా, ఇన్వల్యూషన్ ఆర్క్ ఆఫ్ సైకిల్‌లో ఉన్నావా బట్టి ప్రైమరీ బాడీని డిఫైన్ చేస్తుంటాం. సపోజు జెనిత్ నుండి నాభిని వైపు ప్రయాణం చేస్తుంటే అంటే భువ నుండి భూకి, భూ నుండి భువకి స్పృహ నుండి భువకి, భువ నుండి భూకి డౌన్‌వర్డ్ ఆర్క్. ఈ ప్రయాణంలో స్థూల శరీరమేమో ప్రైమరీ బాడీ అవుతుంది. సూక్ష్మ శరీరం సెకండరీ బాడీ అవుతుంది. నాడీ చేరిన తర్వాత అప్‌వర్డ్ ఆర్క్‌లో అంటే ఎవల్యూషన్ ఫేజ్‌లో ప్రైమరీ బాడీ సూక్ష్మ శరీరం అవుతుంది. సెకండరీ బాడీ శరీరం అవుతుంది. అతను ఈ టెర్మినాలజీ యొక్క క్లియర్ డెఫినిషన్ మైండ్ ఉంటుండాలి. ఈ బిందు పాయింట్ అండ్ సహస్రార పాయింట్ కంప్లీట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. దేన్ని? ప్రైమరీ బాడీని, బ్రెయిన్‌ని. ఫిజికల్ పార్ట్‌లో బ్రెయిన్‌ని. మార్క్ ద సీక్వెన్స్ ఆఫ్ సెంటర్స్ 9, 8, 7. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇంపల్సెస్ ఎలాగో డీకోడింగ్ అయిన ఇన్ఫర్మేషన్ 9 నుండి 8కి, 8 నుండి వచ్చి 7కి వస్తున్నాయి. చూడండి మూవ్‌మెంట్ ఎలా ఉందంటే
ఇలా ఇంపల్సెస్ వచ్చాయి గదా! ఇంపల్సెస్ వచ్చినవన్నీ ఇలా ఇంపల్స్ కింద నుండి ఇలా ఇంపల్స్ వచ్చాయి. ఇది ఈడ అయిపోయేలాగుండా ఇలా 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 వచ్చాయి. లేదా నీ వాల్వ్ ఈ యొక్క ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఒక గ్రేడ్ పెట్టి సుషుమ్నా గుండా వచ్చాయి. సో, వచ్చిన తర్వాత ఇన్ ఎయిదర్ వే వచ్చిన మటుకు ఇక్కడ లో తాలూకా క్లోజ్ అయ్యుంది. క్లోజ్ అయినవి యాక్చువల్‌గా ఇలా ఓపెన్ అయ్యుంటే ఇలా వెళ్ళుండేవి. బ్యాక్ వైపు నుండి. అలా కాకుండా ఫ్రంట్ వైపు ప్రయాణం చేశాయి. సో, దేర్‌ఫోర్ ఇలా వచ్చాయన్నమాట. కార్టెక్స్‌కొచ్చాయి. ఇక్కడ డీకోడింగ్ ప్రాసెస్ అయింది. డీకోడింగ్ ప్రాసెస్ అయిన తర్వాత అది బిందువు చేరింది. బిందు పాయింట్ నుండి సహస్రార పాయింట్ చేరైంది. అక్కడి నుండి మళ్ళా ఆజ్ఞా పాయింట్ గుండా బయటకొచ్చేసాయి. సో, అది ఇక్కడ చెప్తున్నాడు. అండ్ కంపేర్స్ దిస్ ఈస్ వాట్ ద డయాగ్రామ్ 3 స్టేజ్. ఇలా కంప్లీట్ అయినప్పుడు 3 స్టేజ్‌లోకెళ్ళిందని చెప్తుందన్నమాట. దిస్ ఈస్ ఫర్దర్ బయోలాజికల్ చేంజ్. ఇది నెక్స్ట్ నీలో జరిగే ఒక రకమైన బయోలాజికల్ చేంజ్ ఇది. ఇలా జరగడం అనేది. When not in the state of normal household attending an ordinary obligations. ఇది నార్మల్ హౌస్‌హోల్డ్ నార్మల్‌గా ఎవరు మన నార్మల్ అనుకునే మనిషిలో జరిగే ప్రాసెస్ కాదు. ప్రెజెంట్ ప్రివైల్ అయిన ప్రాసెస్ కాదు. బయోలాజికల్‌గా వాళ్ళు దీని బిఫోర్ స్టేజ్‌లో ఉంటారు. అండ్ డ్యూటీస్ నార్మల్ ఆర్డినరీ అబ్లిగేషన్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటారే ఆ హౌస్‌హోల్డ్ వాళ్ళ స్టేట్ కాదిది. The individual is in intuitional state and his mind and brain now follow a different formula. ఇప్పుడు ఇండివిడ్యువల్ డిఫరెంట్ ఇన్‌ట్యూషన్ స్టేజ్ అనొచ్చు దీన్ని. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాడి మూడ్ అండ్ బ్రెయిన్ డిఫరెంట్ ఫార్ములాలో వర్కౌట్ చేస్తుంటుంది. అన్‌లైక్ ద డయాగ్రామ్ ఆఫ్ స్టెప్ 1, 2, 3 స్టెప్ 1, 2, 3 లా కాకుండా. స్టెప్ 1, 2, 3 ఏం జరుగుతోంది? అనేది నార్మల్. ఇంపల్సెస్ వచ్చింది. పెన్ తాలూకా ఓపెన్ అయ్యి ఉంది. మెమరీ పూల్‌కి వెళ్ళాయి. మెమరీ పూల్‌లో చుట్టుకొచ్చాయి. రన్ చేసాయి. అండ్ థింకింగ్ ఇప్పుడైతే థాట్ యాక్షన్ దేనితో నమ్ముతున్నావు థాట్‌తో నువ్వు రియాక్ట్ అవుతున్నావు. 2 స్టేజ్ ఏమిటి? 2 స్టేజ్‌కొచ్చేప్పటికి సేమ్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతోంది. థాట్ వచ్చిన తర్వాత థాట్‌ని నువ్వు అట్‌లీస్ట్ అబ్జర్వ్ చేస్తున్నావు. 3 ఏ స్టేజ్‌కొచ్చేప్పుడు ఏమవుతుంది? థాట్‌ని అబ్జర్వ్ చేయటంలో మెమరీ యొక్క నీ యొక్క ఆల్రెడీ అక్యుములేట్ అయిన మెమరీలో ఉన్న పార్టు యాక్చువల్‌గా నువ్వు లోపలికి బయట నుండి రిసీవ్ అవుతున్న పార్ట్ రెండిటిని వేరు వేరుగా చూడగలుగుతావు థాట్‌లో. నెక్స్ట్ ఈ స్టేజ్‌లో అనాహత చక్రం అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది ఐఈఎస్ఎంని. ఆ ఐఈఎస్ఎంని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నప్పుడు వాటి యొక్క రేషియో 2, 4, 8, 2 వల్ల 5, 2, 2, 1 కింద మారుతుంది. అంటే ఇది హార్మోనిక్‌గా ఉన్నది హార్మోనిక్‌గా మారుతుంది. సఫిషియంట్ యోగిక్ ప్రాక్టీసెస్ చేసి మాస్టరీ చేసిన వాళ్ళకి ఈ సూక్ష్మ శరీరంలో ఉండే ఈ వాల్వ్స్ ఉన్నాయే అవి 2 వే స్విచ్‌లా కాకుండా కావస్తే క్లోజు లేదా ఓపెన్ చేసుకునే కెపాసిటీ ఉంటారు. ఆ స్టేజ్‌లో 3బీ అండ్ 3 స్టేజెస్. So his perception is now unfailingly exact and his mind reveals only truth. కాబట్టి ఈ స్టేజ్‌లో ఓన్లీ ట్రూత్‌ని రివీల్ చేస్తుంది. ద పర్టిక్యులర్ పర్సెప్షన్ ఈస్ యూనిక్. ఇక్కడ ఉండే పర్సెప్షన్ యూనిక్ ఉంటుంది. అండ్ రివీల్స్ దట్ విచ్ ఈస్ రేషనల్ మైండ్ కెనాట్ రివీల్. ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మనం. రేషనల్ మైండ్ కాదు. రేషనల్ మైండ్ ఏం వాడుతుంది? టెస్టిమనీ, ఇన్ఫరెన్స్, డిడక్షన్ అనే టూల్స్‌ని వాడి అర్థంగా ట్రూత్‌ని రిసీవ్ చేసుకోవడం పర్సీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పర్సెప్షన్ అది కాదు. ఇన్‌ట్యూషన్ పర్సెప్షన్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ఇన్‌ట్యూషన్ ప్రాపర్ ఎర్లియర్ స్టేజ్ 3 బీయింగ్ ద ఇన్‌సైట్. ఇప్పుడు ఇన్‌సైట్స్ అనేవి నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్ నుండి వచ్చే ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి ఇన్‌సైట్స్ కింద నీకు సొల్యూషన్స్ కింద వస్తాయి. ద బ్లాక్ O at the lower end of Sushumna is open to allow and flow the manas in the central impulse. ఈ సుషుమ్నా దగ్గర ఉన్న బ్లాక్ ఓ ఉందే అది ఆ బ్లాకు ఆ తాలూకా క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి ఈ యాస్ట్రల్ బాడీ లోనే యాస్ట్రల్ బాడీ యొక్క పాయింట్స్ గుండా ప్రయాణం చేస్తుంది. మెమరీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా. ద నార్మల్ ఫ్లో ఆఫ్ ఇన్‌కమింగ్ ఇంపల్స్. ఇట్ ప్రివెంట్స్ మానస్ ఫ్రమ్ ఫ్లోయింగ్ ఓవర్ మెమరీ ప్యాటర్న్స్. ఈ ఎప్పుడైతే తాలూకా క్లోజ్ అయిందో మెమరీ ప్యాటర్న్స్ గుండా ఫ్లో అవ్వటం, ఆ మెమరీ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వటం, అది మిక్స్ అవ్వటం. ఈ మిక్స్ అవ్వడానికి ఏ మెమరీస్ ఓపెన్ అవుతాయనేది ఎలా ఆధారపడుతుంది?
దానికో ఎమోషనల్ గ్లూ బట్టి. ఎ ఎమోషనల్ గ్లూ బట్టి. And top of the brain as the diagram stages 1, 2, 3A. There is no incoming impulses. Manas has a direct entry into the registration area, side passages. Hence, on the agna, where flows out in combination with the influence of emanating centers 9, 8, 7 is early stage of pratyahara and intuition stage of mind. ఈ స్టేజ్‌కి రీచ్ అయితే ఇప్పుడు నువ్వు ప్రత్యాహార స్టేజ్‌కి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ఈ ప్రత్యాహార అనేదిది. సో, అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ తర్వాత ప్రత్యాహార అంటారు కదా! సో, ప్రత్యాహార స్టేజి ఎప్పుడు అంటే ఈ స్టేజ్‌లో ఉంటే అప్పుడు ప్రత్యాహార స్టేజ్ చేస్తున్నట్టు. ఈ టైంలో కూడా కంటిన్యూ చేస్తావు నువ్వు ప్రాక్టీసెస్ అన్నీ. బట్ ప్రత్యాహార స్టేజ్‌లో చేస్తావు. ఎప్పుడైతే నీ ఐఈఎస్ఎం అనాహత చక్రం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌తో దాని రేషియో అన్‌హార్మోనిక్ నుండి హార్మోనిక్‌కి దట్ మీన్స్ 4:8:2 నుండి 5:2:2:1కి మారిందో దాన్ని క్రిటికల్ సర్టెన్ స్టేజ్‌ని క్రాస్ ఓవర్ చేయటం అంటాం. ఈ స్టేజ్ రీచ్ అయితే అంటే కంప్లీట్‌గా ఇవ్ నీ యొక్క సూక్ష్మ శరీరం ఈ మెమరీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా డీకోడ్ చేసే పొజిషన్ వచ్చిందంటే అది నువ్వు ప్రత్యాహార స్టేజ్‌కి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ప్రత్యాహార అప్పుడు చేస్తావు. దీని తర్వాత ధారణ, ధ్యాన, సమాధి అనే స్టేజ్‌లు. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.